హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను నిజామాబాద్ వెళ్ళి వస్తున్నప్పుడు రేల పువ్వు చెట్లు కనిపించాయి. నా బైక్ ఆపి ఈ రేల పువ్వు కొమ్మలన్నింటినీ తెంపుకొని ఇంటికి తీసుకొని వచ్చాను. వీటన్నిటినీ రెమ్మలుగా వేరు చేసి ఈరోజు కూర చేసుకొని తినడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది చాలా ఔషధాలు కలిగినటువంటి అరుదైనటువంటి పూల జాతి మొక్క. ఇది ఎక్కడ కనిపించినా కానీ తీసుకొని తినడం చాలా ముఖ్యమైనటువంటిది. అనేక రకాలైనటువంటి రోగాలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మొక్క. ఎలాంటి రోగమైనా సరే దానికి తగినటువంటి వ్యాధి నిరోధక శక్తిని మన శరీరం లోపల పెంపొందిస్తుంది. ఇది సంవత్సరానికి ఒక్క సీజన్లో మాత్రమే పూస్తుంది పూలను, అది కూడా ఈ వేసవి కాలంలో. చాలా అరుదుగా ఎక్కడైనా ఒక దగ్గర కనిపిస్తుంది. కానీ కొన్ని డిస్టిక్లో, కొన్ని అటవీ ప్రాంతాల్లో వీటి యొక్క విస్తీర్ణం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ మొక్కలు కనిపిస్తాయి. అక్కడ మాత్రం ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతుంది. కానీ ఒక్కసారి మొక్క పూత పూసిందంటే తెంపిన తర్వాత ఇది మళ్ళీ పూయడానికి ఉండదు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూత పూస్తుంది. మీకు కనుక ఫారెస్ట్ ఏరియాలో కనిపించిన, రోడ్డు పక్కల కనిపించిన రేల మొక్కలు తెంపుకొని తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా వీటిని ఆనియన్స్లో అంటే ఉల్లిగడ్డల్లో వేపుకొని తిన్నా, లేదా పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చాలా దృఢంగా తయారవుతారు. చాలా బలమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి మీ యొక్క శరీరంలో పెంపొందుతుంది. సో ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది అటవీ ప్రాంతాలలో. నేనైతే ఈరోజు నిజామాబాద్ వెళ్ళి వస్తున్నప్పుడు నాకు రోడ్డు పక్కన కొద్ది దూరంలో ఈ చెట్లు కనిపించాయి. చెట్లు కనిపించగానే నాకు ఒకటే గుర్తుకొచ్చింది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మా నాన్నతో అడవికి వెళ్ళేదన్నమాట. ఎడ్ల బండి తీసుకొని పసుపు ఉడకబెట్టడానికి కర్రలు తీసుకొని వచ్చేది. అప్పుడు మా నాన్న ఈ రేల పువ్వుతో కూర వండుకొని తింటే చాలా బలము, చాలా శక్తి పెంపొందుతుంది అని చెప్పేసి తెంపించేదన్నమాట. టవాల్స్లో మూటలు కట్టుకొని తీసుకొచ్చేది ఇంటికి. వీటిని స్వర్ణ పూలు అని చెప్పేసి అని కూడా అంటారు. అంటే స్వర్ణం మాదిరిగా బంగారు వర్ణంలో ఉంటాయి. బంగారమే మన కళ్ళెదుట కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది చెట్టు దగ్గరికి వెళితే. ఇవి గాలికి రాలిపోతుంటాయి కాబట్టి వీటిని రాళ్ళ చెట్టు అని, రాళ్ళ పూలు అని చెప్పేసి అని అంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఎగ్ కర్రీ, ఒక చికెను కర్రీ తింటే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది చాలా అరుదైనటువంటి మొక్క. మీకు కనిపిస్తే తప్పకుండా ఈ యొక్క పూలను తీసుకొని, ఈ రెమ్మలను తీసుకొని వండుకొని తినండి. ఇవన్నీ కూడా రెమ్మలు అన్నమాట. ఈ మొగ్గలతో ఉన్నటువంటి రెమ్మలు ఇవన్నీ కూడా. ఈ రెమ్మలన్నింటినీ వేరు చేసి మనం కూర వండుకొని తినాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా పర్లేదు, అది ఉద్రోగ సమస్యలైనా సరే, చర్మ వ్యాధులైనా సరే, ఫీవర్ అయినా సరే, కడుపు ఉబ్బారమైనా సరే, కడుపు నొప్పి అయినా సరే, తలనొప్పులైనా సరే, ఒళ్ళు నొప్పులైనా సరే, ఎలాంటి నొప్పులకైనా, ఎలాంటి రోగాలకైనా, ఈవెన్ క్యాన్సర్కైనా, ఈవెన్ డయాబెటీస్కైనా ప్రతి దానికి పనిచేస్తుంది ఈ మొక్క. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేల పువ్వు అని చెప్పినా కదా, ఈ బౌల్లో ఉల్లిగడ్డలు కోసేసి, ఆవాలు, కొన్ని సరిపడా మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాసింత నూనె వేసి ఇందులో ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఏం చేస్తానంటే, రేల పువ్వు రెమ్మలు తెంపినాను కదా, ఆ తెంపినటువంటి రేల పువ్వు రెమ్మలు ఇందులో వేసి, కాసింత సరిపడా ఉప్పు, సరిపడా ఏమంటారు కొత్తిమీర ఆకు, సరిపడా
ఉప్పు, కారపొడి, మసాలా వేసుకొని మంచిగా వేపుడు చేసి ఫ్రై చేసి తీసుకొని తెచ్చుకొని తినాలి. ఇదిగో చూడండి, ఇందులో రేల పువ్వు అన్నింటినీ వాటర్లో వేసి ఇలా నీట్గా కడిగి ఇచ్చేసాను అన్నమాట. ఈ రేల పువ్వుల్ని ఇప్పుడు ఇందాక చూపించినటువంటి ఫ్రై అవుతున్నటువంటి ఉల్లిగడ్డలు ఆనియన్ బౌల్లో వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన దాంట్లో ఈ రేల పువ్వు రెమ్మల్ని వేస్తున్నాను చూడండి. ఇంకా ఇలా రేల పువ్వు రెమ్మల్ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేయాలన్నమాట.